రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తున్నాం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. మరింత సమాచారం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది వివరిస్తారు. తిరుపాల్ రెడ్డి, వినిపిస్తోందా? వినిపిస్తుంది. తిరుపాల్ రెడ్డి, ప్రస్తుతం ఏంటి రాష్ట్ర వ్యాప్త పరిస్థితి? మొత్తం ఇంకొక 1000 స్థానాల్లో ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ఈ ఫలితాలు ఇంకా ఎంతసేపట్లో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది? చెప్పుకోవాల్సిన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి? శర్మ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత జరిగిందో దాంట్లో సత్తా చాటుతుందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారము 90% సర్పంచ్ పదవులన్నీ కూడా తమకే దక్కుతాయని చెప్పేసి ఊహించినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఫలితాలు రాలేదన్న భావన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుత వస్తున్న ఈ ఫలితాలను బట్టి మనం కూడా చూసినట్లయితే కూడా ఇప్పటి వరకు ఈ ఫలితాలు వెల్లడైన వాటిని కూడా పరిశీలించినట్లయితే కూడా దాదాపు మొత్తం ఫలితాలలో 60% మాత్రమే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మిగిలిన 40% బీజేపీ, బీఆర్ఎస్ ఇతరులు గెలుస్తున్నట్టుగా ఉన్నది. ఈ 60% మాత్రం, అంటే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న భావన పార్టీలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఈ ఫలితాల మీద ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఫలితాలు తప్పుతున్నాయి, వాళ్ళ అంచనాలు తప్పుతున్నాయి, ఏ నియోజకవర్గాలలో పార్టీ ఆశించినట్టుగా ఫలితాలు రావడం లేదు తదితర అంశాల మీద నిశ్చితంగా పరిశీలన చేస్తున్నారు. ఇది మొదటి విడత. దాదాపు 4200 పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఈ 4200కు పైగా సర్పంచ్ స్థానాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఒక అంచనాకు వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు చూస్తే కూడా దాదాపు 60% మాత్రమే వచ్చినట్టుగా ఉండాలి. కాకపోతే దీనిని మరింత పెంచుకోవడానికి ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. దాంట్లో పూర్తిగా ఎవరు ఆధిపత్యం సాధిస్తారో దాన్ని బట్టే మనం ఈ ఎంత శాతం ఏ పార్టీ మద్దతుదారులు గెలిచారనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు సరళి చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి అంటే చెప్పుకోవాల్సింది, అంటే ఎవరైనా ఒక్క ఓటుతో గెలిచారా, ఎవరైనా టగ్ ఫర్ నడిచిందా ఎక్కడైనా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న హైలైట్స్ ఏంటి? శర్మ, మొత్తం మీద ఓవరాల్గా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం కూడా పరిశీలన చేసినట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా జూబ్లీ హిల్స్లో చాలా అంటే కమిట్మెంట్గా పనిచేసి జూబ్లీ హిల్స్లో దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. అదే స్ఫూర్తితో మొత్తం ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళి పంచాయతీ సర్పంచ్లు కూడా ఆ స్థాయిలోనే గెలిపించుకోవాలని భావించి మొత్తం మీద ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆ మంత్రులు నియోజకవర్గాల వారీగా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని గెలవగలిగిన అభ్యర్థులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆ దిశలోనే ముందుకెళ్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో ఆ పరిస్థితులు కనిపించలేదని మనకు స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్నట్లయితే కూడా మహబూబ్నగర్ అదేవిధంగా వనపర్తి ఈ 2 జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 కూడా పోటాపోటీగా 10 స్థానాలు అటు ఇటు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు తీసుకుంటే కూడా దాదాపు ఒక 6-7 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనిపిస్తుంది. ఇలా చాలా జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. అందువల్లనే వాళ్ళ అంచనాలకు తలకిందులవుతున్నాయని భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి పంచాయతీల్లో మద్దతుదారులు ఎక్కువ గెలిపించుకున్నట్లయితే రేపు జరగబోవు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలు సాధించాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది. ఇప్పటికే జిల్లా పరిషత్ కానీ అట్లా మండల పరిషత్ కానీ అత్యధిక స్థానాలు విజయం సాధించేదానికి
చేయడానికి ఈ పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడతాయని భావిస్తుంది. అదేవిధంగా రాబో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లేదానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే ఈ ఫలితాలు ఆశిస్తున్నారు. అయితే 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళను కాంగ్రెస్ మద్దతుదారులు 90% గెలిపిస్తాయని ఆశించారు. కానీ కొన్ని చోట్ల నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించి పనిచేయలేదన్న భావన కూడా ఉన్నది. ఈ మొదటి విడత ఫలితాలు వెల్లడైన తర్వాత మొత్తం మీద కూడా అసలు ఎక్కడెక్కడ ఏ ఏ మండలాలలో వెనుకబడి ఉన్నది, ఏ ఏ నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నది మొత్తం కూడా పరిశీలన చేసుకొని 2వ విడత 3వ విడత మరో 2 విడతలు జరగాల్సి ఉన్నది. కాబట్టి ఈ 14 కానీ ఈ 17 ఆ 2 విడతల్లో కూడా మరింత పట్టు సాధించి అక్కడ ఎక్కువ స్థానాలు గెలిచేదానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసేదానికి ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి సహా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. శర్మ.